ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి. ఏంటి సార్ ఆ డైలాగ్ కొంచెం అర్థం అవ్వలేదు. ఇంకేమైనా ఉంటుందా? యాక్చువల్ లింకింగ్ ఉంది సార్. యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియాని ఏమన్నారు సార్? ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు. మన ఇండియాని బ్రిటిష్ ఇండియా అన్నారు. బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి డేవిడ్ రెడ్డి ఇండియా అన్నాడు. ఎవరైతే మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇతను డేవిడ్ రెడ్డి సార్. అదే డేవిడ్ రెడ్డికి ఇండియా. నార్మల్గా ఎవరైతే ఇతను నమ్మారో మిగతా వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి. ఈ డేవిడ్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు. టూ మచ్ సార్, అది టూ మచ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. హనుమారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ హనుమారెడ్డి గారు సార్ 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 1897 నుంచి 1922 రెబెల్ రేజెస్ అని పెట్టారు కింద. సార్. అండ్ అంటే 1922 ఇండిపెండెన్స్కి సంబంధించి అంటున్నారు. అవును సార్. టిల్ ఇట్ లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా 1947 వరకు? యాక్చువల్గా అది మన ఇప్పుడు ఉండాలని మనం అనుకున్నాం సార్. కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్. కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. రిజల్ట్ బట్టి మన పార్ట్ 2 మాట్లాడదాం సార్. మనోజ్ గారు సార్ సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో. ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోక్ వేసిన టీజర్. సో అంటే మీ ఫన్, మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్? దట్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి. వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఈ and definitely it won't be completely, it is a high octane action film but with light hearted moments also. సార్ రన్ టైం ఎంత తీసుకున్నారు సార్ మూవీ? 2 hours 20 minutes సార్. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. హనుమ గారు, అంటే ఇదే టైం లైన్లో ఇంతకుముందు వచ్చిన మూవీస్ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్? ఎందుకంటే రీసెంట్గా క్యాప్టెన్ మిల్లర్ కూడా ఇదే టైం లైన్ ఫిలిం. సో దానికి ఏమైనా పాసిబుల్ రిఫరెన్సెస్ ఉండబోతున్నాయా? అస్సలకి ఈ సినిమాకి ఎటువంటి టైం లైన్లో కానీ వేరే వాళ్ళది లేని జోనర్ సార్ ఇది. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. అంటే మన స్వతంత్రం గురించి వాటి గురించి మనం వినున్నాము, చేస్తున్నాం. కానీ ఇది సపరేట్ స్టోరీ సార్. ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. మళ్ళీ ఇందులో దానికి ప్రాణం పోసేవాళ్ళు ఈ టెక్నీషియన్స్. వీళ్ళు చూసారు ఇప్పుడు మామూలు మ్యూజిక్, అది చూస్తున్నంతసేపు మనం చూస్తాను విజువల్ పరంగా, వింటున్నంతసేపు మ్యూజిక్ ఉంటుంది, చూస్తున్నంతసేపు యాక్షన్ ఉంది. ఈ టైప్ ఆఫ్లో మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. మనోజ్ గారు, అయితే మీకు అంటే మీరు చెప్పారు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని. కాకపోతే మీ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి మీ ఫ్యాన్స్ కానీ లేదా రెగ్యులర్ ఆడియన్స్ కానీ మిస్ అయ్యేదే మీ ఫన్ టోన్ అది. సో ఇలాంటి కంప్లీట్ ఒక వైలెంట్ ఫిలిమ్స్ కాకుండా ఒక ప్రాపర్ కామికల్ ఫిలిం తీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రెసెంట్? There's one more script I'm doing దీని తర్వాత. That's also high entertainment film అండి. యా మనోజ్ గారు. ఎస్ అండి. హలో అండి. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. సో బేసికలీ బ్రిటిష్ ఎరా అంటే సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఇంకా బ్రిటిషర్స్కి ఎలా ఉంటుందంటే లైక్ ఇండియన్స్ పైన వాళ్ళు ఏదైనా అత్యాచారం చేయడం. సో అలాంటి కొంచెం ఇంటెన్స్ సీన్స్ కూడా దీంట్లో ఉన్నాయా? మీరు కూడా ఫైట్ బ్యాక్ చేసే సీన్స్, ఎందుకంటే దీనిపైన కావాల్సిన రీసెర్చ్ చాలా ఎక్కువ. బికాస్ ఇట్ ఈస్ అ ఎరా ఆఫ్ బ్రిటిషర్స్ కాబట్టి. That's a lot of research went in అండి. And if you can whenever take time and visit our Director Group Productions office, you will see the amount of history they've been working on. ఆ గోడల మీద అంతా చూస్తే ఏ రేంజ్లో రీసెర్చ్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్, లాట్ ఆఫ్ పెయిన్, బయటికి రానిది, బుక్స్లో ఉన్నటివి చూపించలేని ఇన్సిడెంట్స్, చూడలేని ఇన్సిడెంట్స్ అలాంటి ఎన్నో చూపిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు డేవిడ్ రెడ్డి అనే ఒక క్యారెక్టరు వీడు తిరగబడి ఉంటే, ఒకటి గమ్మున ఉండకుండా, సిస్టమ్కి భయపడి గమ్మున ఉండకుండా ఆ సిస్టంలో ఒకటి తిరగబడితే ఎలా ఉంటుంది అనేది డేవిడ్ రెడ్డి అండి. డేవిడ్ రెడ్డికి కావాల్సిన ఇది ఏంటంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి, ఆ మూడ్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్. అంటే ఎక్కువ జిమ్కి వెళ్తున్నారా ఆర్ ఎల్స్ రన్నింగ్ చేస్తున్నారా? ఆ మూడ్లో ఎలా వస్తున్నారు మీరు? ఏంటి అది అంటే ఆ మూడ్ ద సెన్స్ 24 hours ఆ మూడ్లోనంటే మా ఆవిడ నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందండి. సో ఆ మూడు ఇట్స్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్, డైరెక్టర్ గారు బ్రీఫింగ్ అండ్ హిస్ డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ అండ్ ద క్యారెక్టరైజేషన్. అండ్ యా, ఒక నీతి కోసం, ఒక మంచి కోసం నిలబడడం అనేది కొత్తగా నేర్పి అక్కర్లేదు ఎవరు, అది అందరిలోనే ఇన్బిల్ట్ ఉంటుంది. సో అది సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది. అండ్ దానికి తగ్గ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు రాసి పెట్టారు. సో ఏమంటున్నారు మోనికా గారు, చూసారా? అక్కడున్నారు, వెళ్ళి అడగండి. No, they really liked it అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మనోజ్ గారు హాయ్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, గ్లిమ్స్ ఆసంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే చాలా వరకు మీ సినిమాలు రా అండ్ రస్టిక్ చాలా చూసాము. సో చాలామంది ఫ్యాన్స్, మనోజ్ గారి ఫ్యాన్స్ మంచి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు రాబోతుంది ఒక మంచి ప్యాడింగ్తో? లవ్ స్టోరీ వచ్చినప్పుడు చెప్తానండి. Yeah. Sundar Master. Yeah.
హనుమ సుందర్ మాస్టర్. చాలా వైలెంట్ ఫిలిం అన్నారు కదా డైరెక్టర్ వైలెంట్ ఫిలిం అన్నారు కదా, సో వైలెంట్ కాదు, స్టోరీ కమ్ వైలెంట్ అండి. అదే బట్ అంటే ఇది మోస్ట్లీ ఏ సర్టిఫైడ్ ఉండబోతుందా? రాదండి ఏ సర్టిఫికేట్ ఎవరు, ఎందుకంటే అంత ఇదిగా అంటే ఒక లైవ్ యాక్షన్ మూవీ సార్ ఇది. మరి బాంబులు వేసుకొని పొడుచుకొని ఈ టైప్ ఆఫ్ ఉండదు, లైవ్గా వెళ్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి యాక్షన్స్. అంటే మీరు అడిగే క్వశ్చన్ బిట్ సీన్స్ లేవండి, సుందర్ ఏ మాస్టర్. సర్టిఫికేట్ కాదు. మనోజ్ గారు. Sir, can you pass the mic to Sundar Master garu? Yeah. So hi sir. Hi, sir. Myself Hema Malini here. Sir, actually చెప్పండి మీరు. 60 days of work మీరు చేశారు అని చెప్పారు కదా. They have taken your 60 days of your whole complete work. అయితే how many fight sequences are there in this story, sir? Many more fight, ma'am. Full action movie. Yes, so many action. Okay. Sir, like in every stunt there will be some difficulties. So alanti difficulties unna stunts enni choreograph chesaru? Any number like 4 or 5? Six fight, big fight, 6 fights. 6 fights unnaya sir. Okay. Bharat garu and Venkat garu, next question. I just want to hear from Bharat garu మాట్లాడలేదు కాబట్టి. సార్ అంటే హనుమ గారిది ఈజ్ లైక్ ఫస్ట్ డైరెక్టర్ ఆయన, ఇదే ఫస్ట్ ఫిలిం. అంటే ఏ నమ్మకంతో మీరు ఆ స్టోరీ వినంగానే ఎలా యాక్సెప్ట్ చేశారు? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫస్ట్ స్టోరీ వినంగానే? అంటే ఏం చెప్తారు సార్? హనుమ గారు నాకు 10 years నుంచి తెలుసండి. ఓకే. ఈ స్టోరీ స్టార్టింగ్ కాడ నుంచి నేను ఉన్నాను. ఐ నో ఎవరి బిట్ అది. ఈ స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది, అది చెప్పలేము ఏది చెప్తున్న లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. మేకింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా స్ట్రక్చర్ పరంగా ఇది చాలా బాగుంటుంది ఈ సినిమా. బాగుంటుంది సినిమా. హనుమ గారు, యా హాయ్ అండి. హాయ్. సో ఇందులో మనకి చూసుకుంటే రిలీజ్ వచ్చేటప్పుడు కింద మల్టిపుల్ లాంగ్వేజెస్లో వేశారు, లైక్ పాన్ ఇండియా అన్నట్టుగా. బట్ ఇంగ్లీష్ కూడా వేశారు ఏంటి? పాన్ వరల్డ్లో చూపించబోతున్నారా? యాక్చువల్లీ అది హీరోయిన్ రిక్వెస్ట్ అండి, అక్కడ నేను రిలీజ్ చేసుకుంటాను మీరు వేసేయండి అన్నారు. అంది ఎందుకంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కదన్నా, అందుకోసం అది వేసేసాం. లండన్ హీరోయిన్ సార్ మన దాంట్లో, సో తను నేను చూసుకుంటానండి. సరే వాళ్ళు చూసుకుంటాను, మనకు పోయేదే ఉందని. ఓకే. మనోజ్ గారు హాయ్. హలో అండి. సో మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో, యాక్టింగ్లో స్పెషల్లీ. బట్ ఇందులో ఆ వార్ డాగ్ అనే బైక్ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అదేమైనా స్పెషల్గా డిజైన్ చేయించారు? ఎస్ అండి, దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. అండ్ వార్ డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేను కదా, అదే ఓకే అది ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని, ఇతను ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్లో ఉంటాడు అనమాట. సో అందుకే ఫైర్ అంతా చూస్తారు. అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన నాగార్జున ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి, దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన. సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు. ఫొటోస్ పంపిస్తున్నారు, ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు, అది అదిరిపోయింది అన్నారు. యాడ్ చేస్తూ వేసారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు 700 kgs ఉండిందండి బైక్. అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నా, మామూలుగా ఎన్ఫీల్డే కదా ఏదైనా తోలేయచ్చు మనం అని కూర్చున్నాను. స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్, కొంచెం ముందుకు వచ్చాడు అన్నారు. ఈయన గేర్ వేసినట్టే వేసి ముందుకెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి. అయిపోయావరా మనోజ్ ఈరోజు అనుకున్నా నేను. ఆ తర్వాత అదురు పట్టుకునే కాపాడారు. సో యా, ఇందాక సార్తో చెప్తున్నా, ఐ థింక్ the challenging thing and the most risky and more difficult thing I think for all of us is going to be the war dog bike అండి. అందుకే బైక్కి స్పెషల్గా అంత స్పెషల్ గ్లిమ్స్ he wanted to introduce with the bike and Death Note. అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాట్ కానీ చాలా బ్యాక్ స్టోరీ, దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో. అండ్